నాది సొంతమూరు బిల్లేకల్ ఆస్పర్ మండలము. పత్తి కొనుగోలుకని ఇటు తీసుకొని వచ్చినాము. 5,260 రూపాయలు పోయింది. ఒక్కొక్క కూలి మంచికి వచ్చేసి 500 రూపాయల నుండి 600 రూపాయల వరకు కూలి జరిగింది. ఈడ టెండర్ చూసావా మాపసారి 6 గంటలకే వచ్చింది. మరి దీని పరిస్థితి ఏమి? గవర్నమెంట్ తీసుకోకుండా మధ్య దళారులకి అమ్ముడుపోతుండారు. దీని సమస్య ఏమి? అందులో వచ్చేసి రైతుకి అన్నీ అగ్గుపోతుండవి. రైతు కొనేది పెరుము కొంటే రైతు సరుకు అగ్గుపోతుంది. దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు. మార్కెట్ చైర్మన్ పట్టించుకోవడం లేదు, ఇంకా ఒకటి పట్టించుకోవడం లేదు, ఇంకా ఎవరు దీనికి అధ్యక్షులే లేరు. నేను కూడా ఒక టీడీపీ కార్యకర్తనే, ఒక లీడర్నే. దాంట్లో కూడా ఎవరు ఇంతవరకు అయితే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. పక్కలోన 6,600 నాదే 5,260 రూపాయలు. అదే ఎందుకు తక్కువ అంటే వాళ్ళు ఏమో ఆయన పత్తి కొన్న ఆయన ఇంక వద్దు కూర లేదని నేను ఒకటి కాసి నా పత్తిని మిల్ల దాంట్లో షాప్ లో పెట్టుకుంటాను అని 6 గంటలకు వచ్చింది టెండర్ ఫారము. ఏమో ఈ రోజే 6 గంటలకు అన్నారు. మామూలు టైము 4 గంటలకే. 4 గంటల తలకల్లా సింతాలు కూడా అయిపోతుండే. ఏమో ఈ రోజు పత్తి కూడా పెద్దగా లేదు మార్కెట్ లో. ఎందుకోసమో మరి ఇంత డౌన్ మనకైతే అర్థం తెలియదు. పేరు ఈడిగా పెద్ద ఈరన్న బిల్లేకల్లో. సార్ మేము సీఎం డిస్ట్రిక్ట్ కొండపోతాము. వడ్డీలకి తెచ్చి బంగారులో కుది పెట్టుకొని అన్ని చేస్తుండాము. ఈ గిట్టుబాటు ధర లేక రైతులు మేము ఏమన్నా చావాలనా? ఈ ఇక్కడ ఆదోన్ మార్కెట్కి వస్తే ఎవరు పట్టించుకునే మానవుడే లేడు. అధికారస్తుడు ఇంతవరకు రాలా. ఓ సిసిఐ గవర్నమెంట్ వాళ్ళు ఆడుండేది కూడా తెలియదు వ్యవసాయం గురించి. వ్యవసాయానికి చూసేదానికి పేరు పెద్దది, చేసేదానికి చిన్నది. రైతు లేకపోతే రైతుకి గిట్టుబాటు ధరే లేదు. ఒక ముంద సంచి కొనాలంటే 1900 రూపాయలు. ఒక ఈరిగా ఆటికి పోయినా కూడా దొరకడం లేదు. ఏమి చేయాలనేది అర్థం తెలియదు మనకి రైతులకి. ఒక మందు సీసా 1200 రూపాయలు పురుగు మందు. అది ఏం పనికిరాంది. మానకోట్ పాసు 600 రూపాయలు 1 లీటరు. మరి దీనికి వాళ్ళకై గవర్నమెంట్ రేట్లకైతే అన్ని అవుట్లకి బిల్లులు వేసుకుంటారు. రైతుకి ఎందుకు బిల్లు లేదు? రైతుకి బిల్లు ఎందుకు లేదు? ఒక పప్పు కొంది, ఒక చింతకాయ కొంది, పచ్చడి కొంది. ఒక రైతు అనే రైతుకి ఏమే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా? ఒక రైతు ఆత్మహత్య చేసుకునేది ఒక్కటే తక్కువ. పురుగుల మందు తప్పితే రైతుకి ఏం గిట్టుబాటు ధర లేదు. ఒక ఆఫీసర్ వచ్చి కూడా అవ్వు ఏమిది జరుగుతుంది మార్కెట్ లోన ఏమిది అనేది ఒక రైతుని అడగడం లేదు. సార్ మమ్మల్ని ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇది సీఎం డిస్ట్రిక్ట్ కొండపోవాలంటే కొండపోతాము. ఇక్కడ ఏ ఆఫీసరు పని చేయడం లేదు. మిల్లాలలో ఈ మధ్య దళారులే రేట్లు కట్టుకునేది, ఒక టెండర్ వేసుకునేది. రైతుకు అనేది ఏమిది లేదు. దీనికి ఎట్లా చేయాలో ఏం కథ? సీఎం డిస్ట్రిక్ట్ కొండపోయిందే కాదు, సిసిఐ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడుండారు ఏం కథ? వాళ్ళ అడ్రస్సే లేదు. వాళ్ళు పోయి ఏమన్నా మిల్లాల కాడకుంటారా, రైతుల కాడకుంటారా అనేది కూడా అర్థం తెలియదు సార్. కొత్తగా చేసి పత్తి వేసినాను, గిట్టుబాటు ధర లేదు. ఇటుకు వస్తే 5 చెక్కలు పత్తి అయింది. మనం ఏమి చేయాలనేది అర్థం తెలియదు. ఇప్పుడు ఇంటికి పోతే కూలీళ్ళు వస్తారు. కర్ణాటక నుండి పిలుచుకున్నాం కూలీళ్ళని. ఈ మధ్య దళారులతో సనా వ్యవస్థ అయింది. ఈ సిసిఐ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుంటారో, నిద్రపోతుంటారో అర్థమైతే తెలియదు. సిసిఐ గవర్నమెంట్ వాళ్ళని సీఎం డిస్ట్రిక్ట్ కొండపోతాము.